గణేష్ నవరాత్రి సందర్భంగా చిన్న కొండేపూడి గ్రామానికి చెందిన జన సైనికులు గణనాథుని నిమజ్జనం కోసం విగ్రహాన్ని మునికొడిలి ఘాటుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో వెంకట రామారావు అనుచరులు వారిపై అకారణంగా దాడి చేశారని అంటున్నారు. తమ కారును తినకుండేపూడి గ్రామస్తుల కారు ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్లిందని ఆరోపిస్తూ నిమజ్జనాన్ని తరలివస్తున్న జనసేన కార్యకర్తలకు చెందిన 2 కార్లను నిలిపివేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగలేదు. అదే సమయంలో స్థానికులు పెద్ద సంఖ్యలో రావడంతో అందరూ కలిసి చిన్న కుండేపూడి వాసులపై కర్రలు రాళ్లతో దాడులకు దిగారు. టీడీపీ నేత వెంకట రామారావు సైతం ఒకరిపై దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. మునికొడలి ఘాట్ వద్ద జన సైనికులపై స్థానిక టీడీపీ నేతలు భౌతిక దాడులకు దిగినా అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారే తప్ప దాడులకు పాల్పడుతున్న వ్యక్తులను నిలువరించలేదు. ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోగా స్థానికులకు ఎస్ఐ బాధిత జనసేన కార్యకర్తలే కొట్టారు. అక్కడికొచ్చిన మహిళా కార్యకర్త తల్లి సుధా అనే మహిళను కూడా పోలీసులు నెట్టివేశారు. దీంతో సీతానగరం పోలీస్ స్టేషన్ ముందు జన సైనికులు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక సీఐ ఘటనా స్థలాన్ని చేరుకుని పరిస్థితిని చక్కపెట్టే ప్రయత్నం చేశారు. సిఐపిఎస్ చైర్మన్ సానవిపి వెంకటరామారావు రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరికి అత్యంత సన్నిహితుడు. అందుకే పోలీసులు సైతం అతనికే కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే జనసేన వ్యక్తి అయిన టీడీపీ హడావుడే ఎక్కువగా ఉందనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి గొడవలే చినికి గాలివానిగా మారితే టీడీపీ జనసేన స్నేహబంధంపై ప్రభావం చూపే అవకాశం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మండలం చిన్నకొండేపూడి. నా పేరు చిట్టాల కనక సుధా. జనసేన వీర మహిళ. నేను మా బాబు వినాయకుడు నిమజ్జనానికి వెళ్తుంటే 400 మందితో అక్కడ దాడి చేసి కొట్టారండి. మీ బాబుకి దెబ్బలు తగిలినాయి, హాస్పిటల్ తీసుకెళ్ళామని. ఏంటని నేను సడన్గా వెళ్ళానండి. వెళ్తే బాబు స్టేషన్ దగ్గర ఉన్నాడు. స్టేషన్ దగ్గర ఉంటే ఏమైంది అంటే ఇలా కొట్టారు, ఒక 8 మంది వచ్చి తరివి కొట్టి కింద దొల్లిచ్చి కొట్టారండి. బాగా తగిలింది. ఇటుకు పెట్టి తల మీద తగిలింది. తల మీద తగిలితే సురక తప్పి పడిపోతే మా వాళ్ళు తీసుకెళ్తే మంచినీళ్ళు పట్టిస్తే వాళ్ళని కూడా లాఠీలు ఇచ్చుకుని కొట్టారండి. హాస్పిటల్కి తీసుకెళ్ళాక మళ్ళీ అక్కడి వెనక నుంచి తరుగుకుంటూ వచ్చేస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళామండి. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్లోకి వెళ్ళేదాకా ఫిస్ట్ కొట్టుకుంటానే ఉన్నాడు. ఫిస్ట్ తగ్గలేదండి అసలు. తగ్గకపోతే మళ్ళీ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాం. తొందరగానే తీసుకెళ్ళాక మళ్ళీ తీసుకొచ్చాం. స్టేషన్కి ఇచ్చాం. కేసు పెడితే ఏ రెస్పాన్స్ లేదండి. 3 రోజులు అయింది. ఏమీ చర్యలు తీసుకోలేదు. మాకు న్యాయం చేయాలి. మా అబ్బాయి ఇప్పుడు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. చిట్టాల దుర్గాప్రసాద్, దేవిశ్రీ ప్రసాద్ అండి. పడిపోయాడని తీసుకెళ్ళి ఒక కమిటీ మెంబర్ బాధ్యతగా మంచిని పట్టిస్తుంటే మళ్ళీ అక్కడ తాగేసి ఉన్నాడు ఈ అబ్బాయి, ఇక్కడ యాక్ట్ చేస్తున్నాడని మళ్ళీ ఆ అబ్బాయిని అక్కడ పట్టడం జరిగిందండి. ఒక పెద్ద సొసైటీ చైర్మన్ ఏంటండి ఆయన. అయ్యాల బత్తల వేడుకలు ఏంటండి ఆయన కొంచెం డ్రింక్ చేసి ఉన్నారండి ఆయన. మా అబ్బాయి అప్పటికి డ్రైవర్ దిగి ఈటర్ యాష్కతో వెళ్దామంటే బాబాయ్ గారిని తప్పు అయిపోయిందని చేపట్టుకున్నాడండి. అప్పటికి కూడా ఆయన పెద్ద మనిషి ఆయన కూడా ఆలోచించకుండా మా వాడిని కొట్టడం జరిగిందండి. కొట్టడం జరగగానే మా వాళ్ళు కూడా కారు దిగి ఏంటండి అని అడిగేటప్పటికి మీరంతా మీ బతుకులు ఎంత అని అంత దుర్భాష మాట్లాడి విమర్శించారండి. అక్కడ కూర్చుని 4-5 ఫోన్ చేయగా కర్రలోనే రాళ్ళు పట్టుకొచ్చి వీళ్ళని కొట్టడం జరుగుతుందండి. మేము నిమజ్జనం దగ్గర ఉన్నాం, గోదావరి దగ్గర. వీళ్ళ ఎదురు పరిగెడుతుంటే పరిగెడుతున్నారు ఏంటని అయ్యేటప్పటికి వెనక్కి తిరిగి చూడగలదు ఏదో కర్రల తాళ్ళు ఉన్నాయండి. ఏంటంటే మేము అవతల వెళ్ళేటప్పుడు పోలీస్ శాఖ మాకన్నా ముందెళ్ళి వాళ్ళు మానేసి మా వాళ్ళని తిరిగి కొట్టారండి. మళ్ళీ ఇదేంటని మేము సాయంత్రం నిమజ్జనం చేసుకుని స్టేషన్ దగ్గరికి వెళ్ళామండి. మేము వాళ్ళని ఏమీ చేయలేక కదండి. 400 మంది ఉన్నామండి. అంటే అక్కడ ఏం జరుగుద్దండి అవన్నీ పక్కన పెట్టుకుని మా మంచితనం వల్ల స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చామండి. ఈ ఆటకి 3వ రోజు అండి. ఎటువంటి యాక్షన్ కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ కానీ లేదండి. దీనికి పోలీస్ శాఖ పట్టించుకోవట్లేదండి. అక్కడ మరి ఆయన గొప్పదనం మరి నా అధికారం తరం మాకు తెలియదు కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇప్పుడు వరకు లేదండి. మాకు న్యాయం చేయాలని మీడియా పరంగా మేము కోరుకుంటున్నాం.